అహల్య గారు, అహల్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అహల్య గారు, ఊరుకోండి, ఏడవకండి. అహల్య గారు, ఏడవకండి. ఇప్పుడు ఏమైందని? బాబుకి ఏం కాలేదు కదా? బాబు బాగానే ఉన్నాడు కదా? మీరు ఏడవకండి. ఇందాక బాబు కనిపించకపోయేసరికి ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. నేను వెళ్ళి చూసేసరికి బాబు కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. వాడు ఏడవట్లేదు అహల్య గారు, మిమ్మల్ని వెతుక్కుంటున్నాడు. మా అమ్మ ఎక్కడా అని వాడి మాటలు మా ముసలిదానికి అర్థం కావు కదా, అందుకని ఏడ్చి అడిగాడనమాట. అంత వయసు అనుభవం ఉన్న మా ముసలిదానికి అది అర్థం కాక పాల కోసం ఏడుస్తున్నాడని చెప్పి వాడికి పాల డబ్బా పట్టించింది. దాని తాపత్రయం దాంది. వీడు కనిపించలేదని మీరెంత కంగారు పడ్డారో, మీరు కనిపించలేదని వాడు అంతే కంగారు పడి ఉంటాడు. కడుపుతో మీరు, కడుపులో వీడు 9 నెలలు కలుసున్నారు కదా, అందుకే ఈ చిన్నపాటి ఎడబాటు కూడా మీరిద్దరూ తట్టుకోలేకపోయారు. బాబుని పడుకోబెట్టి అప్పుడే స్నానానికి వెళ్ళానండి. అహల్య గారు, మీరు నాకు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదండి. నాకు తెలుసు కదా బాబుని మీరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరని. తప్పు చేశానండి. స్నానానికి వెళ్లే ముందు మీతో చెప్పాల్సింది. కరెక్ట్. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? బాబు దగ్గర మీరో నేనో ఎవరో ఒకరు ఉండాలి. మనిద్దరం లేకుండా వీడిని ఒంటరిగా వదిలేయకూడదు. వదిలేస్తే మా ముసలి దొంగ రాక్షసు వచ్చేస్తుంది, నా మునిమనోడు అని ఎత్తికెళ్ళిపోతుంది. ఎందుకండి ఎంత కంగారు పడతారు? మీ నుంచి బాబుని ఎవ్వరూ దూరం చేయలేరు. వీడు మీ సొంతం, మీ కొడుకు. మీరు కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. వాడితో మీరు, నేను మనం ఎప్పుడు కలిసి ఉండాలి. వాడి తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కాపాడుకోవాలి. వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాలి. బాబు మీద మీరు బాగా బెంగ పట్టుకున్నట్టున్నారు. భయపడకండి. మీ ఇద్దరినీ కాపాడుకునే బాధ్యత నాది. నేనుండగా మీ మీద బాబు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నా గురించి మీకు తెలుసు కదా. మన ముగ్గురు మధ్యలోకి ఎవ్వరూ రారండి. నేను చెప్తున్నాను కదా, మన ముగ్గురం ఒకటి. మీకు నేను గాని, నాకు మీరు గాని దూరం కావు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాటిని రాయ్. ఏం పేర్లు జేజీ? నాకు తెలిసిన వాళ్ళ పేర్లేరా, రాయ్. సరే చెప్పు. శాంతమ్మ, రాఘవరావు, శకుంతల, శ్రీనివాసులు, బుజ్జితో ఏం రాయిస్తున్నారత్తయ్యా? బారసాలకి ఇంకా 4 రోజులే ఉంది కదా సుభద్ర. ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలో ముందుగానే ఒక లిస్టు రాసి పెట్టుకుంటే మంచిదని. అవునత్తయ్యా,
మళ్ళీ ఎవరినైనా మర్చిపోతే బాగోదు. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం మనకి తెలిసిన వాళ్ళందర్నీ పిలిచి గ్రాండ్గా చెయ్యాలి. అందుకే నాకు తెలిసిన వాళ్ళ పేర్లు రాయిస్తున్నాను. అలాగే నీకు తెలిసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పు. అవంతిక, కార్తీక్, మీ ఫ్రెండ్స్ ని కూడా బార్సాలకి పిలవండి. ఈ ఇంట్లో మాకే సరైన విలువ గౌరవం లేదు, మళ్ళీ మా ఫ్రెండ్స్ ని పిలిచి అవమానించడం ఎందుకమ్మా? ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోయినా ఎలాగోలా తట్టుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతే మేము తల కూడా ఎత్తుకోలేమవుతాయా? ప్రతిదానికి ఎందుకు వితండవాదం చేస్తారు? గెలవడం ఇష్టం లేకపోతే వదిలేయండి. ఏరా, రాస్తున్నావా? నువ్వు చెప్పట్లేదు కదా జేజీ. ఆ, అయ్యో సరే. సుబ్బారావు, సుశీల, రాయిరా. అయినా బారసాలంటే ఎవరైనా అమ్మాయి పుట్టింట్లో వాళ్ళు చేస్తారు. అహల్య అత్తారిల్లైనా ఈ ఇంట్లో బారసాల చేయడం ఏంటో విడ్డూరంగా ఉంది. అహల్యకి పుట్టిల్లనేది లేదు కదా అవంతిక. సొంత వాళ్ళు కూడా ఎవరూ లేరు. బారసాల ఇక్కడ కాక ఇంకెక్కడ చేస్తారు చెప్పు? అవును సుభద్ర, అహల్యకి అమ్మా నాన్న లేకపోతే చిన్నాన్నో పెద్దనాన్నో కనీసం మేనమామో ఎవరో ఒకరు ఉండాలి కదా. అహల్యకు నా అన్న వాళ్ళెవరూ లేరని తనకు తాళి కట్టి తీసుకొచ్చిన రోజే గౌతమ్ మనతో చెప్పాడు కదత్తయ్యా. అసలు తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తను పుట్టు పూర్వోత్తరాలేంటి, ఇవేవీ కూడా గౌతమ్ చెప్పలేదు.